భారతీయ జనతా పార్టీ కాకపోతే కమ్యూనిస్టులు తెచ్చుకోవాలని ఉంది. అప్పుడు వాళ్ళకి ఇచ్చే సీట్లేంటి ఇవన్నీ చంద్రబాబుకు ఒక పిక్చర్ ఉంటుంది. కానీ అవి ఫైనల్ కాకుండా ఈయన తేల్చలేడు. రెండో పాయింట్, ఇటు పక్కన ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఇప్పుడు ఒకటి ఎన్ఆర్ఐల నుంచి ఒత్తిడి పెరుగుతోంది, కమ్మ సామాజిక వర్గం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇవన్నిటిని ఫేస్ చేసేటప్పుడు నేను ఎందుకు డెసిషన్ అంటే తెగించి నిర్ణయం తీసుకునే చోటన ఈయనకి వెనుకబాటు ఎక్కువ ఉంటుంది. ఇన్వెస్టర్స్ టీడీపీలో ఎక్కువ ఉండడం అంటే ఆర్థిక సాయం అందించే వాళ్ళు ఎక్కువ ఉండడం కూడా నిర్ణయం తీసుకోలేకపోవడానికి ఒక కారణం అని అనుకోవచ్చా? ఒక కారణం అవుతుందా? అట్లేముండదు. ఇన్వెస్టర్స్ బేసిస్ మీద ఏముండదు. డబ్బు ఉన్నటువంటి వాడికి టికెట్లు ఇవ్వాలన్న ఆయన ఆలోచన బట్టి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్లు చాలా చేస్తారు, కాకపోతే డబ్బు ఉన్నటువంటి వాడికి. అంటే వైసీపీతో పోల్చుకుంటే టీడీపీలో ఎన్ఆర్ఐలు కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువ పెట్టుబడులు పెట్టేవాళ్ళు, ఆర్థికంగా సాయం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ మాటకు వాల్యూ ఇచ్చి కూడా కొన్ని సీట్లు కేటాయించాలి, అది చేయలేకపోతున్నారు. వాళ్ళది కాదు, ఇప్పుడు వాళ్ళు ఎవరినో సజెస్ట్ చేయట్లేదు, వాళ్ళే మేమే పోటీ చేస్తాం. కొంతమంది ఏంటంటే పార్టీ ఇప్పుడు ఈయన ఫస్ట్ ఇదివరకటి రోజుల్లో ఏంటంటే ఎన్టీ రామారావు లేకపోతే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ రూట్ కాదు. ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డిల ఫార్ములా ఏంటంటే ఎమ్మెల్యేలకి జనంలో ఆదరణ ఉన్నటువంటి వాళ్ళు, ఎంపీలకి డబ్బు ఉన్నటువంటి వాళ్ళు. ఎంపీలు ఇన్వెస్ట్ చేసి డబ్బులు పెట్టుబడి పెడతారు,